వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మ్యాంగో చికెన్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా చాలా ఈజీగా అండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపి బాగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మ్యాంగో పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుందాం. కారం 1/2 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు మధ్యలో కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఒక 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. ఈ కర్రీకి ఒక ఆనియన్ పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది. లేదంటే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా. ఇవి హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక దానిలోకి మనం ముందునే కలిపి పెట్టుకున్న చికెన్ కూడా దానిలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఆ చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అట్లానే ఉంచేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అట్లాగే కుక్ అవనివ్వండి. ఒక 10 మినిట్స్ అయ్యాక తీసి చూస్తే కొంచెం కుక్ అయి ఉంటుంది చికెన్. చికెన్ బాగా ఉడికాక ఒక హాఫ్ అన్న ఉడికాక దానిలోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు వేసేయండి. మ్యాంగో ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం సేపు కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేలాగా చూసుకోండి. మూత పెట్టేసి ఉంచండి. ఒక 10 మినిట్స్ ఆగాక చూస్తే మ్యాంగో ముక్కలు కూడా మెత్తగా అయిపోయి ఉంటాయి. బాగా ఉడుకుంటాయి. చికెను, మ్యాంగో ముక్కలు 2 ఉడికిపోతాయి. అవి ఉడికాక దీనిలోకి
1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా మసాలాలేమీ అవసరం లేదండి. చాలా బావుంటది. ఉప్పు చాలకపోతే చూసుకొని మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. బాగా కలుపుకున్నాక నీళ్ళు కొంచెం చిక్కగా దగ్గరకొచ్చేలాగా చూసుకోండి. గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చూసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి పైన. టేస్టీగా ఫైనల్‌గా ఎంతో టేస్ట్‌గా ఉండే చికెన్ మ్యాంగో రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చుంటే